నమస్కారం అండి. ఒక పేరెంట్ తన కుమార్తె లేదా కుమారుడు యొక్క ప్రగతిని స్కూల్లో ఏ విధంగా ఉంది, అంటే మార్క్స్ ఎలా వచ్చాయి, లేదా డైలీ అటెండ్ అవుతున్నాడా లేదా, ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, ఏ ఏ రోజులు అటెండ్ అవ్వలేదు, మార్క్స్ వివరాలు కానీ, అసలు ఆ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఏమేమి సబ్జెక్టులు చెప్తున్నారు అనే పూర్తి వివరాలు ఏ విధంగా లీప్ యాప్ ద్వారా పేరెంట్ లాగిన్ అయ్యి చూసుకోవాలి అనే దానిపైన ఇక్కడ వీడియో. ఈ విధంగా లీప్ యాప్ని ఓపెన్ చేసినట్లయితే మీకు మొట్టమొదటగా స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని వస్తుంది. మీకు స్టూడెంట్ అనేది దాని యొక్క పెన్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, అపార్ ఐడి కానీ. సో 2340408 ఆ తర్వాత పెన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఆ స్టూడెంట్ది. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ మొబైల్ నెంబర్కి, అంటే పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చాలా వివరాలు ఉన్నాయి. స్టూడెంట్ ప్రొఫైలు, వ్యూ అటెండెన్స్, వ్యూ మార్క్స్, సమ్మరీ వీడియోస్, గ్రీన్ పాస్పోర్టు, ఏపీఈ పాఠశాల, ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్, అంటే ఏమేమి హోంవర్క్ ఇచ్చారు, ఇవన్నీ అప్డేట్ అవుతాయి రాను రాను. సో మీరు ప్రస్తుతం ఈజీగా ఏం చూసుకోవాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాషిక అనేటువంటి స్టూడెంట్ యొక్క అటెండెన్స్ చూడండి. క్లిక్ చేస్తే అకాడమిక్ ఇయర్ టోటల్గా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. మీకు మంత్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఉదాహరణకి ఇదిగో జూలై మంత్లో ఇప్పటికీ మనకి ఎన్ని రోజులైనవి, ఇదిగో చూడండి. 11 డేస్ ప్రజెంట్, ఒక 4 డేస్ ఆబ్సెంట్, మీల్స్ ఎన్ని రోజులు తీసుకున్నారు. ఇక్కడ కింద వ్యూ అటెండెన్స్ కూడా ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఏ రోజు అటెండ్ అయ్యారు, ఏ రోజు ఆబ్సెంట్ అయ్యారు, ఏ రోజు సెలవులో, 5వ తారీఖు సెలవా, 11వ తారీఖు సెలవా, 12వ తారీఖు సెలవా, ఆబ్సెంటీస్ అయినటువంటి వివరాలు కూడా ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా ఎన్ని రోజులు బడికి వెళ్ళారు, వెళ్ళలేదు. స్టూడెంట్ ప్రొఫైల్ క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ అప్డేట్ అవుతాయి. ప్రస్తుతానికి ఇక్కడ పేరు, ఐడి అనేది ఒకటి కనబడుతుంది మనకి. ఆ తర్వాత వ్యూ మార్క్స్, ఇంకా ఎటువంటి టెస్టులు జరగలేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి మార్క్స్ నమోదు చేయలేదు. ఈ విధంగా మనము పేరెంటే ఇక్కడ ఎండిఎం ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు. అంటే ఆ రోజు ప్రతిరోజు పాఠశాల, ఇక్కడ చూడండి, మీకు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తింటున్నారా, ఇది అవునని పెట్టచ్చు. మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉంది, బాగుందా, బాగాలేదు, ఇలాగ మనము ఇక్కడ చక్కగా ఎస్జిఎఫ్ అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సర్టిఫికేట్, అంటే ఎవరికైనా విద్యార్థికైనా ఆ సర్టిఫికేట్ వస్తే దీంట్లో ఆటోమేటిక్గా కనబడుతుంది ఆ విద్యార్థికి. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నట్లయితే తల్లికి వందనం పడిందా లేదా, 22న యాక్చువల్గా పడద్ది, అది పడిన తర్వాత వచ్చిందా లేదా దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని వివరాలు కూడా దీంట్లో లాగిన్ అయ్యి స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి తల్లిదండ్రులు తన కుమారుడు లేదా కుమార్తె యొక్క వివరాలని చూసుకోగలరని పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ తరపున మనవి చేస్తున్నాను. సిఎంఓ చంద్రశేఖర్.